ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకొని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీ మీద పెద్ద నరఘోష ఉంది తల్లి. ఈ సాయి తండ్రి మాట వినో, నీ దరిద్రమంతా తొలగిపోతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఈ విషయం గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి శత్రువుల వల్ల కూడా కలగని నష్టం నరఘోష వల్ల కలుగుతుంది. కానీ ఆ నరఘోష అనేది ఎంతో భయంకరమైనది, నీకు తెలుసు కదా. దాని నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళే, నీతో కలిసి నడిపించే వాళ్ళే, నీతో కలిసి తినేవాళ్ళే, నీతో కలిసి ఎంతగానో బంధువుల్లో ఉన్నవారే నీతో తింటున్నారు, నీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళే బిడ్డ అగ్ని కంటే ప్రమాదకరమైన ఘోరమైనటువంటి నరఘోషకు దెబ్బపడి ఇలా అయిపోయావు. ఎందుకు అంటే దీనివల్ల నువ్వు ఎంత నష్టం జరుగుతుంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి. ఈ కష్టాలన్నీ కూడా ఎందుకు, ఇంత దరిద్రం నాకు ఎందుకు, ఈ బాధలన్నీ నేను పడాలా? అందుకే ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా నాకు అస్సలు కలిసి రావట్లేదు. మాడి మసైపోతుంది. బంగారం తాకినా అది ఏదో ఒక విధంగా బొగ్గులా మారిపోతుంది, మట్టిలా మారిపోతుంది అని బాధపడుతున్నావు కదా. నీకు ఇలా మారుతుంది అని భయంగా కూడా ఉంది కదా. ప్రతి ఒక్క విషయంలో నీకు కష్టాలు అనేది ఎదురవుతున్నాయి, అలాగే నష్టాలు అనేది ఎదురవుతున్నాయి. ఏంటి నా పరిస్థితి, ఎందుకు నా మనసు ఇంత ఆందోళనగా ఉంది, నేను ఎందుకు ఇంత అప్పుల పాలయ్యానో అని చెప్పి నీ మనసు ఎంతగానో ఘోషిస్తూ బాధపడుతుంది. నా పరిస్థితి ఇలా ఉందే, నాకు అదృష్టం అంతలా వెంటపడుతుంది, నాకు భయం వేస్తుంది అని ఎన్నోసార్లు బాధపడ్డావు. ఏంటో తెలుసా తల్లి, ఇదే నరఘోష. నీ వాళ్ళే నీ నుంచి నరఘోష అయితే అది వెంటనే ఇలా చేయి తల్లి. ప్రతి ఒక్కటి కూడా పటాపంచలైపోతుంది. ఒక సమస్య అనేది ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది కదా. నీ నరఘోష సమస్యకు నేను చెప్పే పరిష్కారం పాటించు. ఖచ్చితంగా నీపైన ఉన్న చెడు దృష్టి అంతా పోయి నీకు అదృష్టం కలిసి రావడం అనేది జరుగుతుంది. నరదృష్టికి నల్లరాయినా పగిలిపోతుంది అంటారు. అలా నీ మీద చాలామంది చెడు ఎడుపులు అనేవి ఉన్నాయి. నీ మీద ఈర్ష, అసూయ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి తల్లి. వీటన్నిటికి కూడా ఒక్కొక్కటి పటాపంచలో అయిపోయేటట్టు ఒక మార్గం చెప్పబోతున్నాను. ఆఖరి వరకు విను. ఆ మార్గం నువ్వు వినగలిగితే, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ మార్గం నువ్వు వినలేవు. జీవితాంతం కూడా ఈ కష్టాలతో కన్నీళ్లతో నువ్వు వెంటాడుతూనే ఉంటుంది. ఇక తప్పించుకోలేవు తల్లి. కాబట్టి ఈరోజు ఒక్క 5 నిమిషాలు అయితే నీ బాబా మాట విను. నీ సమయాన్ని నీ సాయికి ఇచ్చి తీరాల్సిన సమయం ఇది. నీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి బాధకి, ప్రతి కన్నీటి బొట్టుకి, ప్రతి కష్టానికి, ప్రతి దరిద్రానికి నువ్వే కారణం అని తెలుసుకోవాల్సింది, దాని నుంచి నువ్వు బయటపడాల్సింది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈరోజు నీకు నా బిడ్డలందరికీ కూడా, నా భక్తులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, బాధపడుతున్నారు. బాబా మమ్మల్ని రక్షించు అని ప్రాధేయపడుతున్న అందరికీ కూడా నేను అందించే ఈ యొక్క సందేశం మీ జీవితాలనే మార్చబోతుంది అమ్మా. నీ జీవితంలో ఇప్పుడు మారాలని నువ్వు తెలుసుకోవాలి.
ఎందుకని నిన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, పరుగు పరుగున వచ్చి ఒక 5 నిమిషాలు విను అని చెప్తున్నానో తెలుసా? నీ లైఫ్లో ఏం జరుగుతుందో, ఎలా బయటపడాలో చెప్పేసి నేను వెంటనే వెళ్ళాలి తల్లి. నా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరినీ వదులుకోలేను. 7 14 ఏళ్ళు నువ్వు బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు వదులుకున్నావు అంటే అందువల్లే, జాగ్రత్తగా విను అని చెప్తున్నాను. ఒకరోజు నీకు అర్థమవుతుంది నా బాబా ఎందుకు ఇంతలా హెచ్చరించారు అని. తప్పకుండా నా మాటల వెనుక పరమార్థం నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు కదా, అలాగే నీతో ఉన్న వాళ్ళే నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళని నువ్వు ఎలా కనిపెట్టగలవు ఒక్కొక్కసారి? ఎందుకంటే మంచి వాళ్ళు మంచిగా నటిస్తూ నవ్వుతూ నటిస్తూ తిరుగుతుంటారు, ఆఖరికి నట్టెట్లో ముంచేస్తూ ఉంటారు. కావాలని వారు నీ చెడు అనేది కోరుకుంటూ ఉంటారు. వారు ఎవరో తెలుసుకోవాలి. వారు ఎవరో తెలుసుకోలేనప్పుడు నీ బాబా సందేశాల ద్వారా నీకు హెచ్చరిక పంపిస్తున్నప్పుడు జాగ్రత్తగా విని దాన్ని సరిచేసుకొని తెలుసుకోవాలి కదా. అలాంటప్పుడు నేను నిన్ను మేల్కొనమని హెచ్చరికతో సందేశం అందిస్తూ ఉంటాను. సులభంగా సునాయాసంగా ఈ నరఘోష నుంచి నువ్వు బయటపడొచ్చు తల్లి. ఖచ్చితంగా నువ్వు అస్సలు వదులుకోవద్దు, ఆఖరి వరకు విను. అలాగే నువ్వు ఏదైనా సరే నీ జీవితంలో సాధించాలి అంటే నీకు ఒక మంచి సమయం రావాలి అని చెప్పాను కదా, ఆ మంచి సమయం ఇక రాను ఉంది. బాబా ఈ మాటలు వింటే నాకు అర్థమవుతుంది, నీకు త్వరగా నీ మనసులో ఉన్న కష్టం తీరిపోతుంది, అలాగే నీ కోరిక తీరుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉంటే ఒక దారి కనిపిస్తుంది, ఆ అయోమయం నుంచి బయటపడేస్తాను. నీ బాబా ఆలస్యం చేయకుండా నా బాబా సందేశాన్ని వినమ్మా. ఇక ఈరోజు నేను నీ ముందుకు వచ్చింది సాధారణమైన విషయం కాదు, ఒక వార్త చెప్పడానికి కాదమ్మా, నిన్ను హెచ్చరించడానికి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. ఈరోజు నీతో మాట్లాడబోయేది నీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న ఒక కనిపించని శత్రువు గురించి. ఇక్కడ ఆ శత్రువు ఎవరు బాబా అని నీ మనసులో ఇప్పటికీ అనుమానం ఉంది కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సందేశాన్ని విను తల్లి. నీ పక్కన నీ బంధువులు కానీ స్నేహితులు కానీ దయచేసి ఉన్నప్పుడు వినవద్దు. ఎందుకంటే వాళ్ళకు దూరంగా వెళ్ళి విను, లేదంటే నిన్ను చాలా అపార్థం చేసుకుంటారమ్మా. అందుకే ఇంతలా చెబుతున్నాను, దూరంగా వెళ్ళి విను. నీ రక్త సంబంధికులే నీ గుండెల్లో గుబులు పుట్టిస్తారు, కలవర పెడుతున్నారు. నువ్వు ఎందుకు బాగుపడడం లేదు, నీ చేతికి వచ్చిన డబ్బులు ఎందుకో ఆవిరైపోతున్నాయి, నువ్వు కోట్లు సంపాదించినా ₹1 కూడా నీ చేతిలో ఎందుకు నిలవడం లేదు, నువ్వు ఎంత కష్టపడినా కూడా ఫలితం ఎందుకు రావడం లేదు, నువ్వు ఎంతో బాధని అనుభవిస్తున్నా కూడా ఆ బాధలో నుండి అస్సలు బయటికి వచ్చే ఉపాయమే ఎందుకు కనిపించట్లేదు, చిన్న చిల్లిగవ కూడా ఉండడం లేదు అని నీకు ఎంతగానో ఆలోచన రాలేదా? ఇప్పటి వరకు నువ్వు కోట్లు సంపాదించగా మహాజాతకురాలివి అయినా కూడా ఎందుకు అప్పుల్లో కూరుకుపోతున్నావు? దీనికి సమాధానం నేను చెప్తాను. దీనికి కారణం గ్రహాలు కదమ్మా, దీనికి కారణం నీ జాతక దోషము కాదు, దీనికి కారణం పరిస్థితిలో అంతకన్నా కాదు. ఒకే ఒక కారణం, నరఘోష, నరదృష్టి. అవును తల్లి, నరుడి ఏడుపుకి నల్లరాయి కూడా పగిలిపోతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఆ ఏడుపులకి ఆ అసూయ కుళ్ళు కుతంత్రాలు బయట వారివి కాదమ్మా, నీ ఇంట్లో వాళ్ళదే, నీ వాళ్ళదే, నీ చుట్టూ తిరిగే వాళ్ళదే, నీ బంధువులదే, నీ స్నేహితులదే. మధ్యలో ఆపేయకుండా ఆఖరి వరకు విను. వారు ఎవరో నీకు తెలుస్తుంది. నీ జీవితంలో ఈ దరిద్రాన్ని పట్టి పీడిస్తుంది కదా, నువ్వు ఎందుకు మోయాల్సి వస్తుంది అని అనుమానం వచ్చింది కదా. నేను ఒక పరిహారం చెబుతాను, ఆ పరిహారం నువ్వు విన్నావు అంటే ఖచ్చితంగా నీ శత్రువుల నోర్లు మూతలు పడతాయి, నీ శత్రువుల నోర్లు మోయిస్తాను. ముందుగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ నీకు అందంగా ఉండడం ఇష్టం, ఆనందంగా ఆనందమైన జీవితం ఇష్టం, సౌకర్యవంతమైన జీవితం గడపడం ఇష్టం, నలుగురితో దర్జాగా బ్రతకడం అంటే ఇష్టం. తెలివితేటలో ఏమాత్రం లోటు లేదు. ఇక్కడ ఏ పని చేసినా కూడా అంతా క్రమశిక్షణతో చేస్తావు. కానీ నీ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అని అడిగితే, ఒకవైపు కోట్లు సంపాదించే యోగం నీ విధరాతలో ఉన్నా కూడా మరొక వైపు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చినట్లే వచ్చే అవకాశాలు చేజారిపోతున్నాయి. ఆరోగ్యం బాగున్నట్టే ఉండి అకస్మాత్తుగా హాస్పిటల్ పాలయ్యి డబ్బులు ఖర్చు అవుతుంది. అది ఇంట్లో భార్యలు కానీ, భర్త కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, ఎవరైనా కానీ. ఇంకా లేనిపోని గొడవలు, ప్రశాంతత లేదు. ఇక్కడ బాగా గుర్తుంచుకో తల్లి, ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు పుడతారు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. కానీ నీ దురదృష్టం ఏంటి అంటే నీ శత్రువులు బయట ఎక్కడో లేరమ్మా,
వారు నీతోనే ఉన్నారు. నీతోనే నవ్వుతూ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వారు నీ సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదా నీ ఇంటి పక్కన ఉండేవారు కావచ్చు, నీ బంధువులు, స్నేహితులు కావచ్చు. వీడు ఇంత బాగా బతికేస్తున్నాడే, వీడికి ఇల్లు వాకిలి అని బాగా బతుకుతున్నాడే, వీడి పిల్లలు బాగా చదువుతున్నారే అని వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి. ఆ కళ్ళల్లో ఉన్న విషయం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇక నీకు అనిపించవచ్చు, నా మీద బంధువుల ఏడుపు ఉందని ఎలా తెలుసుకోవాలి బాబా అని. ఆ అనుమానం నీ మనసులో రావచ్చు తల్లి. కొన్ని లక్షణాలు చెప్తాను విను. అవి నీ లైఫ్లో జరుగుతున్నాయో లేదో చూసుకో. ఒక్కసారి చూసుకో. వాటికి కారణం ఏంటి అని చెప్పి కూడా ఇప్పుడే తెలుసుకో అమ్మా. అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, కారణం లేని అలసట. నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా, బరువుగా, ఒళ్ళంతా భారంగా ఉంటుంది. నొప్పులు, మెడ పట్టేసినట్లు, తల బరువుగా ఉన్నట్లు, తల తిరుగుతున్నట్లు, ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుందా? అసలు లేవాలనిపించకుండా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ బద్ధకం ఏ పని చేయబుద్ధి కాదు. ఇది నరఘోష మొదటి లక్షణం. డబ్బు 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 ఎంత సంపాదించినా ఆవిరి అయిపోతుంది. నీ చేతికి ఒక పెద్ద మొత్తం రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు జబ్బు పడడమో, లేదా ఏదో ఒక రిపేర్ రావడమో, ఏదో ఒకటి పోగొట్టుకోవడమో, ఎవరో ఒకరు సమయానికి తీసుకొచ్చి ఇవ్వమనడమో ఇలా నీకు జరుగుతూ ఉంటుంది. అంటే డబ్బు నిలకడగా లేకపోవడం. ఇక ఇంట్లో చిరాకులు. నీ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, కానీ ఏదో ఒక ఫంక్షన్, ఒక కార్యానికి బయటికి వెళ్ళి వచ్చాక, బంధువులు నీ ఇంటి దగ్గరికి వెళ్ళాక, బంధువులు ఇంటికి వెళ్ళి వచ్చాక ఖచ్చితంగా ఆ రోజు ఇద్దరి మధ్య గొడవలు. అలా జరుగుతుందా తల్లి? చిన్న విషయానికి పెద్ద యుద్ధం జరిగినట్టు ఉంటుంది. ఇక ఆహార విషయంలో కూడా నువ్వు ఎంత మంచి భోజనం చేసినా అది కడుపు మంట, అజీర్తి అన్నది, అరగక వాంతులు అవ్వడం, నిన్ను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు. ఇక పిల్లల వైఫల్యం. ఎంత బాగా కష్టపడి చదివే పిల్లలు, ఎంత ఐక్యూ ఉన్న పిల్లలు అయినా కూడా మొండిగా తయారవడం, అలాగే మార్కులు అనేది రాకుండా ఉండడం, వారి ఎదుగుదల తగ్గినట్టు కనిపించడం. ఇంతకాలం జోరుగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టు భయంతో ఉండడం. ఇలా ఉన్నారా? ఎవరితో కలవకుండా ఉన్నారా? ఇలా ఉండిపోతున్నారు తల్లి. ఇవన్నీ జరుగుతూ ఉంటే తల్లి, నీ మీద భయంకరమైన నరదిష్టి ఉంది. నీ బంధువుల చూపు నీ ఇంటి దీపాన్ని ఆరిపేయడానికి చూస్తుంది. అసలు బంధువులు ఎందుకు అంత కక్ష బాబా అని నువ్వు నన్ను అడిగితే తల్లి, ఇక్కడ ఎలా ఉంటావు అంటే ఒక 10 మందిలో ఉన్న ఒక ఆకర్షణ కలిగిన వ్యక్తిగా ఉంటావు నువ్వు. చింపిరి బట్టలు వేసుకున్నా సరే ఒక రాజసం నీలో కనిపిస్తూ ఉంటుంది, ఒక హుందాతనం నీలో ఉంటుంది. నువ్వు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నీ ఇంటిని బాగా అలంకరించుకునే విధానం, నలుగురితో మాట్లాడే విధానం, ఇవన్నీ చూసి పక్కవారికి అసూయ అనేది పుడుతుంది. నీ ఇంట్లో దేనికి లోటు లేకుండా, ఏ కష్టమూ లేకుండా, ఉన్న దాంట్లో సుఖంగా, సౌకర్యవంతంగా, ఎవరికి దగ్గర కూడా చేయి చాపకుండా దర్జాగా హాయిగా నిద్రిస్తూ నీ ఇంట్లో సుఖంగా ఉన్నావు. ఇది కావాలని అడగడం లేదమ్మా. ఇది ఇంకా కడుపు మంట రగిలిస్తుంది. వాళ్ళను, ముఖ్యంగా బంధువులు నీ ముఖం మీద నవ్వుతారు, కానీ నీ వెనక వారు నీ మీద ఏడుస్తూ ఉన్నట్లు ఉంటారు. కానీ మనసులో వీడికి ఇంత ఉందా అని కుళ్ళుకుంటూ ఉంటారు. వీడు ఎలా ఎదుగుతున్నాడు అని. నువ్వు నాశనమైతే బాగుండు, నీకు ఏదో ఒక అడ్డంకి వస్తే బాగుండు అని వారు కోరుకుంటూ ఉంటారు. ఆ శాపం నేరుగా ఇక్కడ నీకు శక్తిని దెబ్బతీస్తుంది, నీ పాజిటివిటీని దెబ్బతీస్తుంది. నువ్వు కష్టపడి పైకి వచ్చి చప్పట్లు కొట్టే చేతులు నిన్ను లాగేస్తూ ఉంటాయి ఎక్కువగా. అందుకే నీ విజయాలకు అనేవి నీకు రాకుండా ఉంటాయి, లాభాలు రాకుండా అన్నీ కూడా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఇక నీతో నవ్వుతున్న మంచిగా ఉన్నవారే ఇలా చేస్తూ ఉంటారని నువ్వు నమ్ముతావా? నిన్ను చావదెబ్బ కొడుతున్నారంటే నమ్ముతావా? ఇంకొక విషయం తల్లి, కొంతమంది బంధువులు నోటితో ఏమీ అనరు, కానీ కేవలం కళ్ళతో చూసి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో మాకు లేదే, మాకు లేనిది వీళ్ళకు ఉందే అని నిన్ను కుప్ప కూల్చేలా చేస్తుంది. ఆ చూపు నీ ఇంటిని కూల్చేయడానికి ఈ ఒక్క చూపు చాలమ్మా. అగ్ని కన్నా భయంకరమైన నరదృష్టి అది. ఈ ఘోష తగిలిందంటే వ్యాపారం దివాలా తీయడం, చేతిలో ఉన్న ఉద్యోగం ఊడిపోవడం, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలనేవి రావడం. ఇలా నువ్వు గమనించు. ఎప్పుడైతే నువ్వు కొత్త కారు కొంటావో, కొత్త ఇల్లు కట్టుకుంటావో, కొత్త వస్తువు కొంటావో అప్పటి నుండి నీ కష్టాలు మొదలైనట్టు ఉంటాయి. మీ పిల్లలు పరీక్షల్లో పాస్ అయిపోయి మంచి మార్కులు తెచ్చుకున్నా ఉద్యోగం రాకుండా వెనకబడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువులు చూసి ఇతరులు 10 మందిలో ఒక్కరి కన్ను అయినా సరే నరఘోష అనేది నీకు తగులుతూ ఉంటుంది తల్లి. కోట్లు సంపాదించినా కూడా చిల్లిగవా చేతిలో లేకపోవడం,
వాళ్ళలా నేను బతకలేకపోతున్నానే అని వాళ్ళు నీ మీద పడి ఏడవడం, ఇదంతా కూడా తల్లి నరఘోషకు మొదటి కారణం. కానీ నీ బాబా ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. ఏ మంత్రాలో తంత్రాలో కాదమ్మా, ఇవి పూర్వీకుల కాలం నుండి వస్తున్న అమ్మమ్మ తాతయ్యల నుండి చేసుకుంటున్న పరిహారాలే. ఈరోజు ఒక తండ్రిగా నీకు నా బిడ్డ కోసం చెబుతున్న జాగ్రత్త అనుకో. ఈ చిన్న పరిహారం చేయి. ఎంతటి ఘోష అయినా సరే పటాపంచలు అవ్వాల్సిందే, ఎంత చెడు శక్తి అయినా సరే పరారవ్వాల్సిందే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం ఖచ్చితంగా నీ బంధువుల కళ్ళలో నిప్పులు పోస్తాయి, వారి ఏడుపుల మీద పనిచేస్తాయి, నీ మీద పని చేయకుండా తిరిగి వాళ్ళకే కొడతాయి. అంత మంచి పరిహారం తల్లి. ఇక ఇది సులభంగా చాలా శక్తివంతమైనది కూడా. దీనికి కావలసింది ఉప్పమ్మ. రాళ్ళ ఉప్పు తీసుకో. రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైంది. సముద్ర ఉప్పు అనేది ఇది ప్రతి మంగళవారం, శుక్రవారం 6 గంటల తర్వాత నీ 2 చేతుల్లో గుప్పెడు కల్లు ఉప్పు అనేది తీసుకో. ఇది నీ ఇంటి మధ్య నిలబడి లేదా నీకు ఎప్పుడైతే ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతావో అక్కడ 2 చేతుల పిడికిలి బిగించి కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని తలుచుకొని, నీ సాయిని తలుచుకొని లేదా నీ కులదైవాన్ని తలుచుకొని, అమ్మవారిని తలుచుకొని, నా మీద, నా కుటుంబం మీద, వ్యాపారం మీద, నా బిడ్డల మీద ఏ నరకన్ను పడిందో ఆ యొక్క నరకన్ను తొలగిపోవాలని, ఉప్పుతో పాటు కరిగిపోవాలని నీ ఇంటి చుట్టూ దిష్టి తీసుకో. అలా గట్టిగా కోరుకొని 3 సార్లు 2 చేతులతో దిష్టి అనేది తీసుకో తల్లి. తిప్పుకో. 3 సార్ల తర్వాత ఆ యొక్క ఉప్పుని ఒక గ్లాసు నీళ్ళలో వేసి స్పూన్తో బాగా కరిగించాలి. నరదిష్టి అంతా కరిగిపోవాలి అని చెప్పి బాగా కరిగించేసేయి. బాగా కరిగించి వాటిని ఎవరూ తొక్కని ప్లేస్లో, అంటే ఏ సింకులోనో, వాష్ బేసిన్లోనో, కాల్వలోనో పోసేయి తల్లి. అలా పోసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకో. ఇలా వారంలో 2 రోజులు చేసుకో. శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఇలా 3 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఏదో ఒక 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది తల్లి. 2 రోజుల్లో ఇలా 3 సార్లు, అంటే 3 వారాలు చేసుకున్నావు అంటే వారంలో 2 సార్లు, 3 వారాలు 6 సార్లు అనేది చేసుకో. ఖచ్చితంగా నీకున్న నరదిష్టి నీ బిడ్డలకి, నీ ఇంటికున్న నరదిష్టి మొత్తం పటాపంచలు అయిపోతుంది. 2 పిడికల నిండా కల్లుపు మాత్రమే ఖర్చు తల్లి. నీ నరఘోష అంతా కూడా, నీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇక నువ్వు సుఖంగా ఉంటావు. ఈ ఒక్క పని చెయ్యమ్మా. చాలా మంచి ప్రయోజనం అనేది నీవే చూస్తావు. నీ బాబా నీకోసమే చెప్పానని గుర్తుంచుకో. నీ బాబా ప్రతి ఒక్కటి కూడా నీ మంచి కోసమే అని నువ్వు నమ్ముతావు కదా, అందుకే చెప్పాను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.